నమోదు ప్రక్రియలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు గండ్ర సత్తన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఎం మల్లన్న గారు, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేదికపై ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి హాజరైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి కొంత ఆలస్యం జరిగింది, ఆలస్యానికి క్షమించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, సో ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రుల ఎన్నికలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు, డిసెంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా గ్రాడ్యుయేట్ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ చదివినటువంటి పట్టభద్రులైన యువతి యువకులందరూ కూడా ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టింది. కాబట్టి సో ఓటర్ల నమోదు ప్రక్రియ ఎందుకు మనం చేయాలి, దాని ఉద్దేశం ఏంటి, అన్ని అంశాలకు సంబంధించి వివరించడం కోసం ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు సత్తన్న గారిని కోరడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యుల్ని అందరినీ నేను పిలుస్తానన్నా తప్పకుండా దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ఒక అరాచక వ్యవస్థ కొనసాగిన విషయం మీ అందరికీ తెలుసు. అనేక నిర్బంధాలను ఎదుర్కొని అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా, మీరందరూ చేసిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం, మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు సత్తన్న గారు కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత మరో ఎన్నిక రాబోతుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తద్వారా ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, సో మనమందరం ఏ పాత్ర పోషించాలి అనే అంశాలకు సంబంధించి మల్లన్న గారు, అదేవిధంగా సత్తన్న గారు మీకు వివరిస్తారు. దయచేసి ఆ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముద్దు బిడ్డ, మీ ఆత్మీయుడు, మీ సోదరుడు, మా అందరి అన్న గండ్ర సత్తన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికార ప్రతినిధి అశోక్ గారికి, మిగతా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా నాయకులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మహిళా సోదరిమణులందరికీ, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గండ్ర సత్తన్న తీర్మానం మన లెక్కనే ఉంటుంది అన్న కథ కూడా. ఏడాది భూపాలపల్లి కాడ ఒకటే కొట్లాడే అమ్మ జీవితం అంతా, కొట్లాడి 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 ఆఖరికి 1 కాదు 50,000 మెజార్టీ ఇచ్చారు. ఎవరికి బాధ లేకుండే రాష్ట్రంలో, అల్కాగా ఇచ్చే సీట్లో 10 వేసుకుంటే అలా ఇది ఉండే భూపాలపల్లి. అందుకోసమే అంటే గండ్ర సత్తన్న ఓవర్ నైట్ లో వచ్చి ఏదో గెలిచిన కార్యకర్త కాదు, నాయకుడు కాదు. అనేకమైన అవమానాలు, అనేకమైన నిర్బంధాలు, అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి అవస్థలకు గురి అయితే ఈ ప్రజల కోసం తన మానాన్ని, బాణాన్ని అన్నిటినీ లెక్క చేయక పోరాడితే ఇలా మీ గుండెల్లో ఉన్నాడు మీ బిడ్డ, మీ సోదరుడు గండ్ర సత్తన్న. పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఈ భూపాలపల్లి ప్రాంతంలో తిరిగిన ఆ రోజు గండ్ర సత్తన్నకు అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ. గండ్ర సత్తన్న ఏదో ఒక రోజు నీ పని చేస్తాడు బిడ్డ రమణారెడ్డి అని చెప్పిన ఆ రోజు కూడా గండ్ర సత్తన్న
తీన్మార్ మల్లన్నను గెలిపించడం కోసం అన్న ఎన్ని రకాల కష్టాలు పడ్డాడో, ఎన్ని రకాల అవస్థలు పడ్డాడో నాకు తెలుసు, మిత్రులకు తెలుసు. ఆ రోజు ఇక్కడ మాకు పడుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో సత్తన్న నైట్ ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసి మా మల్లన్నటి మా కార్యకర్తలంతా నిద్రపోయి ఇక్కడ ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాడు. అందుకే సత్తన్న అంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ముఖ్యంగా మా తీన్మార్ మల్లన్న టీంకు చాలా అభిమానం సత్తన్న అంటే. ఎందుకంటే తను ఈ రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి. 34 ఒకే ఒక్క నాయకుడు నాకు అండగా నిలబడ్డాడు, అది గండ్ర సత్తన్న. సత్తన్న రుణం మర్చిపోలేనిది. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు ఏంటి, ఎవరికి ఎక్కడికి వచ్చినాయి, కూడు పెడతాయా కుగ్గి పెడతాయా, ఈ లెక్కల కాంచి స్టార్ట్ చేసుకుంటాం మనం. ఎప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినసారి జరిగినాయి. ఏంటి ఎన్నికలు అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఓటేసేటువంటి ఎన్నికలు ఇవన్నీ. ఎవరైతే 2020 సంవత్సరం నవంబర్ లోపట డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే డిగ్రీ చదివినాక 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయి 3 ఏళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకొని ఆ ఓటర్కు ఇట్లా ఫామ్ ఉంటుంది, ఓటు నమోదు చేసుకోవాలి. ఇలా ఎట్లా మీ పేరు, మీ ఫోటో, మీ ఊరు, మీకు ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉన్నది ఎవరైతే ఉన్నారో ఆ వివరాలన్నీ ఇందులో ఎంటర్ చేసి మీ డిగ్రీ చదివిన మార్కులు కూడా దీనికి పెట్టి ఎంఆర్ఓకి ఇచ్చేయాలి. ఇస్తే ఓటు నమోదు అవుతుంది. అయ్యో మాకు ఉన్నాయి కదా ఓట్లు అంటే ఆ ఓట్లు వేరు ఈ ఓట్లు వేరు. డిగ్రీ చదువుకున్న పిల్లలకు చెప్పండి ఇది క్లియర్గా. ఇంకొక విషయం ఏంటంటే ఇవి నింపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే మీ ఏరియాలో ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు గుర్తించాలి. మీ బూత్ స్థాయిలో గుర్తించి వాళ్ళ చేత వాళ్ళకు ఫామ్ ఇచ్చి వాళ్ళ చేత ఈ ఓటు నమోదు చేయించే కార్యక్రమాన్ని ఆ బాధ్యతను మన పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖకు, గ్రామ శాఖ మండల శాఖకు, మండల శాఖ నుంచి నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ ఉంటుంది, వీళ్ళందరికీ అప్పచెప్పాలి. ఇది డిసెంబర్ 30 తారీఖు నాడు ప్రారంభమైంది ఓటర్ నమోదు ప్రక్రియ. ఫిబ్రవరి 6 తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఈ లోపే మనమంతా ఓట్లు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఓటు నమోదు ప్రక్రియ చాలా పకడ్బందీగా జరగాలి. మా సత్తాన్న చెప్తా ఉన్నాడు, అన్న ఈ జిల్లాలో ఎక్కడ లేని మెజార్టీ నేను ఇస్తానే అంటుడు. 100% ఇస్తాడు, నో డౌటే లేదు. కానీ ఈ ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఆయన మీరు కూడా పోయి మళ్ళీ ఊర్లలో పోయి ఆ బీజేపీ అనేది నింపుకొచ్చారు. ఆయన విడిచిపెట్టరు, అది నింపినా నింపకపోయినా మనకు సంబంధం లేదు. మన కార్యకర్తలకు, మన పిల్లలు, మన సానుభూతి పరులు, గండ్ర సత్తన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు పక్కా నమోదు చేయించండి. ఓటు నమోదు చేయించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని కొంతమంది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు ఫారాలు నింపి డైరెక్ట్ ఎంఆర్ఓకి ఇస్తే సరిపోతుంది. మండల పార్టీ అంతా కలెక్ట్ చేసి ఒకేసారి కూర్చొని ఎంఆర్ఓ దగ్గర కూర్చొని మళ్ళీ క్లియర్ చేసుకొని ఓటు నమోదు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లను నమోదు చేయించాల్సినటువంటి బాధ్యత గుర్తు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న నన్ను ఆదేశించడం జరిగింది. అదే ఆదేశానుసారం అన్నగారి సమయం తీసుకొని అన్న ఈ భూపాలపల్లిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడంతో ఇవాళ మీ అందరినీ కలుసుకునే అదృష్టం కూడా కలిసింది మాకు. రేపు పొద్దుగాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత కీలకంగా కాబోతా ఉంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, శాసనసభలు అంటే మన టైగర్లు అందరూ మన ఆడ మాట్లాడతారు. మండలిలో మరి మండలి కూడా టైగర్ వన్ అవదా, మరి ఆడి పోవాలి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి తోడడం జరిగింది. మీరు టెన్షన్గా ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. ఓటు నమోదు చేయించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. గ్రామ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో ఏదైతే బూత్ లెవెల్లో మీరంతా కార్యకర్తలు పనిచేసిరో, మీ బూత్ లో పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి.
చూసి వాళ్ళకి చెప్పండి, మీ ఓటు నమోదు చేసుకోండి తమ్ముడు అని చెప్పండి. లేకపోతే మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు, మీ డిగ్రీ మెమో, మీ ఒక ఫోటో మాకు ఇచ్చేయండి, మేము దరఖాస్తు చేస్తామని చెప్పి ఫిలప్ చేసి మీరు మండల కార్యాలయానికి పంపించవచ్చు. అట్లా ఫిలప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరో, ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరు, ఆ గ్రామ శాఖ పర్యవేక్షణ ఎట్లా ఉంది, మొత్తం డాటా ఎప్పటికప్పుడు కార్యాలయానికి సత్తన్న టేబుల్ ముంగటికి వస్తుంది. ఏ గ్రామంలోనైనా ఏమరపాటుగా ఉన్నా ఏ చేద్దాంలే చూద్దాంలే అనే పరిస్థితి లేకుండా మీకు అన్ని అంచెల్లో కోఆర్డినేటర్లు నియమిస్తా ఉన్నాడు సత్తన్న. కాబట్టి చాలా పకడ్బందీగా ఈ ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి చేయడం ద్వారా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. మరి ఎట్లా వలన ఎవరు మరి పోయినసారి కూడా ఓట్లు నమోదు చేసుకున్నాం కదా, పోయినసారి అట్లే ఉండే కదా అని చాలా మంది. ఇక పోయినసారి కథం ఒక్కటేసారి ఎప్పుడు మనం నమోదు చేసుకుని ఒక్కటేసారి, పోయినసారి నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. మరి డిగ్రీ చేసినాం, మరి డిగ్రీ వాళ్ళకి అంటున్నాం. బీటెక్ వాళ్ళ సంగతి ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిగ్రీతో సమానమైన విద్య చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఓటుకు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఓటు నమోదు ప్రక్రియలో మరొకసారి మీరు ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదో రకంగా చెప్పాలంటే నెల రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనకు సత్తన్న ప్రేమకు ఓ నెల రోజులకు జరగబోతున్న అగ్ని పరీక్ష ఇది. ఈ పరీక్షలో మళ్ళీ సత్తన్న గెలవాల్సి ఉంటది. సత్తన్న సత్తా చూపించాలి. ఒక్క ఓటు మిస్ కాకుండా భూపాలపల్లి నుంచి అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చేయలేవటండి, నేను దాని గురించి చెప్తాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందా? అర్థమైంది కదా. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇప్పుడు మీకు హెడ్ క్వార్టర్ దాకా ప్రతిరోజు ఏం జరుగుతా ఉంది, గ్రామాలలో ఓట్లు నమోదు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం అన్న టేబుల్ మీద కాగితం ఉండబోతా ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీకు పరిచయాలు అయితే మీ కార్యక్రమాలు ప్రజల్లోకి పోవాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సరే అప్పుడు అంటే గవర్నమెంట్ లేదు, ఇక సత్తానదో కొట్లాడా నాదో కొట్లాడా కేసులు మన్ను మశానం అన్నీ అయిపోయినాయి. సర్కారే మనది వచ్చింది కదా, ప్రజల సర్కారే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చాలా శక్తివంతంగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అందరూ సద్వినియోగం చేసుకోండి. రాబోతున్నటువంటి రోజులు కార్యకర్తలకు నేను సత్తానకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు నిండా పెట్టు ఫస్ట్ పెట్టి వాళ్ళు 10 ఏళ్ల సంది ఉపాసం అన్నారు, ఏం లేకుండా ఆగమైపోయారు. వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టన్నా ఓ ముద్దెక్కువ తినబెట్టి వాళ్ళకి అవకాశం ఉంటే అని చెప్పి మీతో 25 వాళ్ళకో ముద్ద పెట్టు వీళ్ళకో ముద్ద పెట్టు, మొత్తానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు చూడమని చెప్పి అయితే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే సత్తన్న ఒక్క కథ కాదు, సత్తన్నది కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ చరిత్ర సత్తన్నది. మళ్ళా వాళ్ళు వీళ్ళంతా కలిపి వాళ్ళందరినీ నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తన్న పేదింటి బిడ్డ, సత్తన్న పేదోడి కడుపు చూసే బిడ్డ, పేదోళ్లకు నమ్ముకున్న పేదోళ్లకు న్యాయం చేసే దేవుడు అసలు బిడ్డ మన కాడు ఉన్నాడు. కాబట్టి ఇలా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇలా భూపాలపల్లిని ఒక అద్భుతమైన భూపాలపల్లిగా నీతివంతంగా భూ కబ్జా లేకుండా బెదిరింపులు లేకుండా ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం కోసం ఇలా సత్తన్న మనకు నాయకుడై నిలబడ్డాడు. సత్తన్నకు నిజంగా భూపాలపల్లికి సత్తన్న రుణపడి ఉన్నాడు, నేను సత్తన్నకు రుణపడి ఉన్నా. ఇక మనది ఎప్పుడు తీరుతుందో ఏం కథలో కానీ మొత్తానికైతే సత్తన్న చేసినటువంటి సేవలు, సత్తన్న పోరాటం మాలాంటి యువకులందరికీ స్ఫూర్తి. అలాగే సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో సత్తన్న కృషి చేసుకొని కూర్చుంటే మన రిజల్ట్ ఏమైందో చూసిరుగా, గట్లుంటది అన్నట్టు. అందుకోసమే సింగరేణి కార్మికుల సమస్యలు కానీ వాళ్ళకు సంబంధించిన అనేకమైనటువంటి సత్తన్నకు తెలుసు. ఏమి చేయాలో సరైన సమయంలో అన్న నిర్ణయం తీసుకుంటాడు. అన్నకు అండగా నిలబడి అన్న అడుగులో అడిగేసి ఈ భూపాలపల్లిని అభివృద్ధి చేసుకోవడం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన పొందబెట్టబడది. నిన్న మొన్న మళ్ళా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏమైనా నెల రోజుల
తొట్టెలకు తాళి కట్టినట్టు లేదా ఇలా ముచ్చట. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఏం చేస్తుండే తొట్టెలకే తాళి కడుతుండే. చిన్నగా ఉన్నప్పుడు తొట్టెలకు తాళి కట్టి ఇక పెళ్లి అయిపోయిందని చెప్పు. నెల రోజులే అయింది సరిగా, నెల రోజులు కాలే సత్తాన్ని వచ్చి ఏమా ఇంకా పోరడు పెద్ద కాలేదు ఏం సంగతి అని అడుగుతున్నాడు. వీళ్ళ కథ కట్లుంది. అది వరకు ఏమైనా అంటే అయ్యో కొత్త సంసారం కుదురుకోవద్దా అని చెప్పారు మనకు. ఏం చేసిండు ఆ కేసీఆర్ అంటే ఏం లేదమ్మా ఫుట్బాల్ పుట్టి తేలింది, ఏ కాన పైసలే కూడా మొత్తం కొనిపోయింది, ఏ కాన పైసలే కూడా మింగిండు మొత్తం. ఇక్కడ అంట ఇంకేమంటుడు చెరువు మీద కొంగలినట్టు జనం మీద అలుగుతున్నారు, వాళ్ళు జనం మీద అలుగుతున్నారట. ఇంకా వాళ్ళ కథ పాపం ఓడిపోయినారు. ఇక వాళ్ళని ఎందుకు అనాలి, ఆ పాపం ఆయన తొంగిరి ఆయన పడ్డాడు, ఇక ఆయన నాకు నేను ఈయనడు ఎందుకు. మనం ప్రజలకు హామీలు ఇచ్చినాం. 100 రోజుల లోపల 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండ్ర సత్తన్న సారథ్యంలో ఇక్కడ అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళ లెక్క ఇచ్చేటువంటి హామీలు, వాళ్ళ లెక్క చెప్పేటువంటి మాయ మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపెడుతుంది. మహిళా సోదరులారా బస్ ఎక్కిరా మీరు నిన్నయాల ఎట్లుంది, ఫ్రీగా లేదు, ఆటన పైసలు లేవు. అటు ఇటు ఇంట్లో మీద పంచాయతీ అడిగి అవ్వగారింటికి పోయినా కూడా ఆటన పైసలు లేవు. అటే పోవచ్చు, మంచిగా పోవచ్చు రావచ్చు. ఇక నిన్నయాల పెళ్లిల కాడికి పోతే ఏమంటారు అంటే పెళ్లికి రాని పత్రిక ఇస్తే నేనేడు వస్తాటున్నా, చిన్నమ్మ వస్తుంది, చెల్లి వస్తుంది, బస్కి రాయలేదుగా. ఇట్లా తయారైంది. మంచిగా లేదమ్మా బస్కి రాదు. మేము కూడా అలుగుతాం, మేము అలిగితే ఆడిపోతామమ్మా, ఇట్లే కూర్చోవాలి. ఏడికి పోయేది లేదు కదా. అంటే మీకున్న అదృష్టం మాకు లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంది మొగోళ్ళకి ఇవ్వాలి. ఒక ఆయన అంటా ఉండు ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలని అంటాడు. ఇవాళ పేపర్లు ఉండే ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలి, మొత్తం ఏం చేసినా ఆడవాళ్ళకే చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటు మీద అట్లా అంటారు. కానీ మహిళా సోదరుల కోసం ఆ తల్లి సోనియా గాంధీ ఎంత చేసినా తక్కువ అని చెప్తుంది. అందుకోసమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన గతం ఎందుకు రాలేదు. ఇలా ప్రతి ఆడబిడ్డ అకౌంట్ లో 2500 రూపాయలు వేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకు. ఇలా బస్ ఛార్జీలు ఫ్రీ, 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు ఫ్రీ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీని కదా మనం కాపాడుకోవాల్సింది. రాబోయేటువంటి ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు కదా వాసి కాడ ఇక మొత్తం దాన్ని తలగబెట్టి పీనియన్ తలగబెట్టి కాడ దించి ఇప్పుడు చెప్తూరు వచ్చాడు బీఆర్ఎస్ పార్టీనట, మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారట. టీఆర్ఎస్ చేసిరు, బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారట. ఏం చేసినా పీనియన్ సింగారిస్తే లాభం ఉంటుందా? పీనియన్కు సీరగట్టు, బొట్టు పెట్టు, కాటిక పెట్టు, ఏం పెట్టినా లాభం లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పీనియన్ మేకప్ చేస్తారు బాబు అమ్మడు ఇద్దరు కూర్చొని. అది లేవదు, నాకేం చేయదు, అయిపోయింది దాని కథ. ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నది భూపాలపల్లి గడ్డ. భూపాలపల్లి గడ్డకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నది. అత్యధిక మెజార్టీ 50,000తోటి మీ బిడ్డ బయటికి వచ్చిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూసింది. ఎంత కోపం, ఎంత కసి, పైపెచ్చు గండ్ర సత్తానని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారనేటువంటి మాట పైకి వచ్చింది. కాబట్టి సరే ఇక నేను పోతే పొలిటికల్ టాపిక్ లో పోతే అసలు టాపిక్ పోయేటట్టుంది. అందుకోసమే ఇక నేను వేరేటి మాట్లాడా. ఆల్రెడీ వాళ్ళు జీవ సమాధి అయిపోయినారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి మన నోరుకరం. దయచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేయించండి, అది అత్యంత కీలమైంది. ఇది నా మాట కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికి చెప్పుమని నన్ను ఇక్కడికి తోలించిండు. దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. దానికి ఒక కమిటీ కూడా అన్న ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని కోఆర్డినేషన్ కమిటీ కూడా గౌరవనీయులు పెద్దలు మనందరి ఆశా జ్యోతి భూపాలపల్లి ముద్దు బిడ్డ గండ్ర ఫిబ్రవరి 6 తారీఖు వరకే లాస్ట్ డేట్. లేదా తర్వాత వెలుగు చేసుకుందాం, రేపు మంగళవారం దినం మంచిగా లేదు అనుకునేది, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏం కాదు. పెద్దలు గౌరవనీయులు గండ్ర సత్తన్న గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల
సందర్భంగా సందర్భంగా ఈరోజు ప్రజా గొంతుక మొన్నటి ఎన్నికల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మీరు మల్లన్నను గెలిపారని చెప్పి గత ఎన్నికల్లోనే మనం పనిచేశాం. వారికి అండగా మనందరం నిలిచాం. ఈరోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మనము మల్లన్నను గెలిపేయాలి సత్తన్న అని చెప్పి నిన్న కూడా గ్రాడ్యుయేట్ ఓట్లలో మంచి మెజార్టీతోని గెలిపేయాలని చెప్పడం జరిగింది. మనము గ్రామాలలో తమ్ముడు కూర్చో గ్రామాలలో పొల్లు పోకుండా వేరే వ్యక్తులను మనం తీసుకోకుండా మన సింపథైజర్స్ అందరినీ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ సంఖ్యలో ఒక యుద్ధ ప్రాతిపదికన మనం నమోదు చేయించాలి. నమోదు చేయించడం అంటే ఓటు మనకు పడ్డట్టే లెక్క అది. కనుక ఈ కార్యక్రమానికి మనము ఎమ్మెల్సీ అభ్యర్థిగా విచ్చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఈరోజు వారి అవినీతిని రాష్ట్రం మొత్తం కూడా వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా బహిర్గతం చేసి అవినీతి చేసి ఎమ్మెల్యేల భరతం బట్టి ఈరోజు మనతో పాటు రేవంత్ అన్నకు 138 కేసులు అయితే తీర్మార్ మల్లన్నకు 80 కేసులు ఉన్నాయి. అదేవిధంగా అరెస్టులు చేయించి జైలుకు పంపి ఎన్నో నిర్బంధాలు పెట్టినా మనందరం కూడా ఇప్పుడు మన కార్యకర్తల మీద కూడా రమణారెడ్డి అధికార పార్టీకి పోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన, తీనాడు 7 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని ఈరోజు భుజస్కంధాల మీద మీరంతా కూడా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు తీర్మార్ మల్లన్న లక్ష్యం మనందరి లక్ష్యం ఒక్కటే. ఏంటిది ఆ లక్ష్యం? ఈరోజు అవినీతి లేకుండా, రూపాయి లంచం లేకుండా మనం ఈరోజు దోపిడీ జరిగినటువంటి కేసీఆర్ పాలనను ఎండగట్టాం. ప్రజలు మనల్ని విశ్వసించి ఓట్లేశారు. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో శాసన మండలిలో తీర్మార్ మల్లన్న గొంతు ఉండవలసిన అవసరం ఉంది. ఉండాలంటే మనందరం కూడా గ్రామ, మండల, జిల్లా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా గ్రాడ్యుయేట్ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు నమోదు కార్యక్రమాన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన మనం చేపట్టాలి. సమయం ఉంది, చాలా సమయం ఉంది. మనం ఈరోజు నిరుద్యోగ యువకుల సదస్సులు పెట్టి వాళ్ళందరితో నమోదు కార్యక్రమం అక్కడిదక్కడనే పెట్టి పెద్ద ఎత్తున మీరంతా కూడా నిర్వహించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలానికి ఒక 5గురు వేస్తున్నాం. మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా యాక్టివ్ ఉన్నలతో ఒక 5గురు వేసి గ్రామాలకు ఇన్ఛార్జీలు వేసుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, నియోజకవర్గంలో మన అధికార ప్రతినిధి గాజర్ అశోక్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు కిషన్ ఇంకా కొంతమంది జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ, మండలానికి ఒకరిని మానిటరింగ్ చేసే కొరకు నియోజకవర్గ కమిటీని వేసుకొని పెద్ద మొత్తంలో నమోదు చేస్తే తప్ప ఈరోజు సమావేశం పెట్టుకొని మనం ఎక్కడోళ్ళకి అక్కడ వెళ్ళిపోతే మనం యొక్క సభ్యత్వ నమోదు కాదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు ఎప్పుడు కూడా కేసీఆర్ అంటోడు నగ్గజెత్తులోడు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దెబ్బతీయాలి? మనం ఈరోజు గెలిచిన ప్రమాణ స్వీకారం ఇచ్చిన 7వ తారీఖు నుంచి 10 రోజులు కూడా కాదు అసెంబ్లీలో విమర్శ చేస్తున్నారు. ఈరోజు మనం చిత్తశుద్ధితో 6,76,000 కోట్ల అప్పు చేసిన మిగులు రాష్ట్రాన్ని అప్పు చేసి
మేము ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఆస్తులు కాళేశ్వరము నీళ్లలో 1,00,000 కోట్లు పోయినాయి. మిషన్ భగీరథతో 70,000 కోట్లు పోయినాయి. ఈరోజు జిఎంసీ ఒక అకౌంట్ ఆఫీసర్ సిఎండి ప్రభాకర్ రావు జెన్కోకు సిఎండిగా, ట్రాన్స్కోకు సిఎండిగా, విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఈరోజు వాళ్ళ చెల్లె కొడుకులను, చెల్లె బిడ్డలను, వాళ్ళ చుట్టాలందరినీ కూడా విద్యుత్ సంస్థలో ఉద్యోగులుగా చేర్చి ఈరోజు 81,000 కోట్ల అప్పు ఉన్నది. ఇవి ఆస్తులు. ఇలాంటి ఆస్తులు అప్పచెప్పిండ్రు గజ దొంగలు. ఈరోజు కేసీఆర్ కుటుంబం దొంగే దొంగ అన్నట్టుగా భుజాలు దర్చుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా దోపిడీ చేయాలని చూస్తున్నారు. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు నెహ్రూ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన మరి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా 5 సంవత్సరాలు నిజాయితీగా ఈ రోజు మనం కడుపు నింపుదాం. కానీ మన కార్యకర్తలం కడుపు ఎండబోసుకొని 5 సంవత్సరాలు బువ్వకు లేని, తిండికి లేని, అదే విధంగా ఈ రోజు ఇళ్ల స్థలాలు లేని, ఇండ్లు లేని నిరుపేదలకు అందరం ఇల్లు కట్టిద్దాం. మనందరం కూడా ఆదర్శంగా ఉందాం. ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి జోల కట్టుకోనైనా ఈ రోజు ఎక్కడి నుంచైనా తెచ్చి కార్యకర్తను మేము కాపాడుతాం, కంటికి రెప్పలా కాపాడుతాం. మిమ్మలను కష్టపడ్డ కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఈ రోజు సింగిల్ విండో అధ్యక్షులుగా ఈ ప్రభుత్వంలో వచ్చే నామినేటెడ్ పోస్టులను కూడా కష్టపడ్డ కార్యకర్తకి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలలో పేదోని భూమి గుంజుకున్న ఎంతటి వాడినైనా రమణారెడ్డి అంచెలను వదిలిపెట్టేది లేదు. నిజాయితీగా మీ సత్తన్న సేవకుడిగా ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన దరఖాస్తులు తీసుకున్నాం. ఎంత పెద్ద పైన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో ప్రతి బుధవారం మల్లన్నకి చెప్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ లేదు. ప్రతి బుధవారం ఈ రోజు ఎమ్మెల్యే ఉదయం నుంచి కూర్చొని సాయంత్రం 5 గంటల దాకా కూర్చొని దరఖాస్తులు తీసుకొని ఈ రోజు ఆ దరఖాస్తులు జిల్లా అధికారులను కూడా అక్కడ పిలిపించి జిల్లా కలెక్టర్ కి ఇచ్చి ఆ పరిష్కారం చేసే మార్గం చూస్తా. ఒకవేళ ఇక్కడ కాకపోతే మంత్రుల దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం తీసుకొని వస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రోజు నేను ఒకటే జిల్లా కలెక్టర్ 9వ తారీఖు వచ్చి చెప్పిన మా డిఎంఎఫ్టి నిధుల నుంచి ఈ రోజు భూపాలపల్లి హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ మిషన్ కావాలి, ఈ రోజు సిటీ స్కానింగ్ కావాలి, రక్త కణాలు తగ్గితే ఒక ఎస్డిపి మిషన్ కావాలి, ఆ మిషన్ కిట్లు తయారు చేసే స్టోరేజ్ మిషన్ కొనుగోలు చేయాలి. మీకు ముఖ్యమంత్రి ఆర్డర్ కావాలా, మంత్రులతో సంతకాలు కావాలా, ఈ పైసలతో ఇవి కోరాలని చెప్పి కలెక్టర్ చెప్పిన. ఎట్టి పరిస్థితుల్లో నిన్న 2 మంత్రులతో లెటర్లు కావాలంటే 2 మంత్రులతో తెచ్చిన. ఈ రోజు సాయంత్రం 5 గంటల కలెక్టర్ కలిసి 4 రోజులలో 6 కోట్ల 7 కోట్ల విలువ చేసి ఎంఆర్ఐ మిషన్ ని కొనుగోలు చేసి రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అని అల్లుడు ఇంకో మంత్రి చేయని పనులను, ఎవరి చేయని పనులను ఈ యొక్క మన భూపాలపల్లిలో ఎంఆర్ఐ ని, సిటీ స్కానింగ్ ని, ఎస్డిపి మిషన్ ని, అదే విధంగా స్టోరేజ్ మిషన్ ని కొనుగోలు చేసి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం మీరందరూ ఇచ్చారు. మీ సేవకుడిగా 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఎంత పెద్దోడైనా వదిలిపెట్టేది లేదు. 5 సంవత్సరాలు కాదు, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారంగా, మీ పేదవారి కష్టమే నా వృత్తిగా ఎంచుకొని పనిచేస్తా. మన పక్కవాడు దోసుకున్నా తిన్నా క్షమించేది లేదు. నిజాయితీగా పేదవానికి 6 గ్యారంటీ పథకాలు అందించడమే మీ అందరి మనందరి లక్ష్యమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు గెలిచినాక ఒకటి, గెలవక ముందు ఒకటి కాదు, గెలిచినాక ఇంకో విషయం ఇంకెక్కువ చెప్తున్నా. ఈ రోజు పాలేరు కంటే మిన్నగా ఈ నియోజకవర్గంలో పనిచేసి చూపెడతా, నిజాయితీగా ఉంటా. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా భూపాలపల్లి రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంచుతా. నిన్న ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి ఈ రోజు ఎవరికి ఏ పేపర్ ఇవ్వాలనో ఇచ్చి సెక్రటరీ దగ్గర కూర్చొని పని చేయాలని ఇచ్చిన. ముఖ్యమంత్రి గారికి నేను ఒక 10 దరఖాస్తులు ఇచ్చిన. మళ్ళీ పోయే ముందు మా ఆశా వర్కర్ల దరఖాస్తులు, అంగన్వాడీ టీచర్ల సమస్యలు,
అదే విధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్లు వస్తే మాకు సమయం దొరకలేదంటే రాష్ట్ర సంఘం వస్తే ఈ రోజు సాయంత్రం 7:30 కూడా ఆపి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన నువ్వు ఏకశిల పార్కులో మాట్లాడిన మాటలు అమలు కావాలి రేవంత్ అని చెప్పి వాళ్ళందరి మాటలను కూడా వినిపించి ఒప్పించడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ రోజు మనందరం మల్లన్న గొంతు విధానసభలో ఉండాలి. ఈ ప్రభుత్వం రావడానికి ఒక శక్తి కూడా మరి ఈ అవినీతి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఒక మూల స్తంభం మన తీర్మార్ మల్లన్నని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్నికైన బాధ్యత మనకున్నది. 6,76,000 కోట్ల అప్పు మన మీద తెచ్చారు. అప్పును చూసుకుంటూ 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలి, పెన్షన్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా ఎన్నికల ముందు ఏ డేట్లలో ఎప్పుడెప్పుడు నింపాలని చెప్పి నోటిఫికేషన్ మా డేట్లలో మనం నింపే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు. కనుక ఈ రోజు విధాన సభలో ఈ రోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఎవరిని కూడా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టి ఏమైతుందని అశ్రద్ధ చేయకుండా ఈ ఫారాలన్నీ మీరు ఈ రోజు బాధ్యులకు ఇస్తాం. బాధ్యతాయుతంగా పనిచేయండి, నిజాయితీగా ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఈ రోజు సింగరేణి హాస్పిటల్లో గాని మెడికల్ కాలేజీలో గాని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరుకోలు గాని చదువుకున్న పిల్లలకు 1 రూపాయి లేకుండా ఉద్యోగాలు ఇప్పించే కొరకు నా కృషి ఉంటుంది. 3 లక్షల ఉద్యోగాలు కూడా ముఖ్యమంత్రి గారు నింపడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, విషయాలను కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఈ రోజు బోకెలతో ఈ రోజు శాల్వలతో బోకే పట్టుకొని శాల్వ పట్టుకొని వచ్చిన వాళ్ళను దయచేసి ఈ రోజు నుంచి బంద్ చేయాలి. మీరు కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళ సమస్యలు దరఖాస్తు రూపకంగా తీసుకొని రండి. అవి తీసుకొని ప్రతి దరఖాస్తును అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సేవకుడిగా 360 రోజులు 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేసే శక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అందించారు. పార్టీలకు అతీతంగా ఓట్లేశారు. ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మనందరం ఈ రోజు ఇక్కడ నిన్ననే రాత్రి వరకు కూడా ఎవరికి చెప్పలే. రాత్రి 2 గంటలకు ఆలోచన సరే ఫోన్ కొట్టవే మల్లన్నకు మాట ఇచ్చినాం అని చెప్పి రాత్రి కొట్టిన ఒక్క మాటతో వాట్సాప్ కాల్ చూసి మీరందరూ కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరంతా కూడా పేదవాళ్లకు ఇల్లు కట్టిద్దాం, ఉద్యోగాలు ఇప్పిద్దాం, చదువుకున్న నిరుద్యోగ యువతకు రైతుల సమస్యలు గాని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి జనుప విద్య వైద్య ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ కూడా మన భుజ స్కంధాల మీద వేసుకొని మీరంతా కూడా మనం కలిసి పనిచేద్దాం. నేను ఎమ్మెల్యేనని కాదు, ఒక కార్మికుడు లెక్క, రైతు లెక్క, సోదరుడు లెక్క మీరు ఒక కుటుంబ సభ్యునిగా పేదోని కష్టమే నా యొక్క వృత్తి అని మీ సేవకుడిగా పనిచేస్తా. తల వంచి పైన వేదిక మీద ఉన్న ముందున్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆఫీసులలో అధికారులలో మనము తల వంచి పనిచేసి గౌరవాన్ని పెంచాలి. ఈ నియోజకవర్గ గౌరవాన్ని కూడా కాపాడి పేదవాళ్ళ పక్షాన మనం నిలబడాలని మీకు ఈ సందర్భంగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. మనందరం కార్యకర్తలు ఉన్న వాళ్ళం కాదు, కానీ మనం పేదోనికి ఇల్లు కట్టించిన తర్వాత ఇల్లు తీసుకుందాం, కానీ ఉన్నవానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కనుక అందరం కూడా కలిసి గట్టిగా ఈ నియోజకవర్గంలో ఇంకా సైన్యాన్ని పెంచుకుందాం. ఇప్పుడు మొన్న సింగరేణి ఎన్నికల్లో గెలిచా తర్వాత ఈ రోజు మన తీర్మానం వల్ల ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. 6 నెలల్లో సర్పంచ్ల 185 మందిని గెలిపించుకోవాలి. 8 మండలాల ఎంపీపీలను, 8 మండలాల జడ్పీటీసీలను, 8 మండలాల సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఒక్క సైడ్ గా మనం వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే దిశలో నేను సివిల్ కునిగా 24 గంటలు కష్టపడతా. మీరు కూడా అనునిత్యం మనం కలిసి పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల నమోదులో ఎక్కువ సంఖ్యలో మీరంతా కూడా కష్టపడి గ్రామాల వారీగా టార్గెట్ చూస్తాం, మండలాల వారీగా కూడా చూద్దాం. కలిసి గట్టిగా పనిచేద్దామని నామినేటెడ్ పదవులు వచ్చేటోళ్ళకి వస్తాయి, రానోళ్ళకు రాకుండా బాధపడకండి. మొదటి దశలో 1 సంవత్సరం వస్తుంది, రెండో దశలో 2 సంవత్సరం వస్తుంది, మూడో దశలో 3 సార్లు 3 ట్రిప్పుల వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా
కష్టపడ్డోళ్ళకి ఇస్తా, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి అని మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న ఓటర్లో పిలిచినప్పుడు సత్యన్న ఒకసారి లోపలికి రా అన్నాడు. మేము బయట ఉన్నాం, ఏందన్నాం, అందరిని బయటికి వెళ్ళగొట్టిండు. నిలుస్తున్నాం, కూసో అన్నాడు. సత్యన్న మనకు మంత్రులద్దు విప్పులద్దు, నేను ముఖ్యమంత్రిని అయినా మనం 5 సంవత్సరాలు కష్టపడదాం, రోజుకు 18 గంటలు పని చేయాలి. ఒక 18 మంది ఆశపడుతున్నారు, నువ్వు చెప్పు అని చెప్పిండు మంత్రులు విప్పులద్దని. అందరికీ చెప్పిన ఒక సిద్ధం చేసుకున్నారు. చేసుకొని మన లక్ష్యం పేదవానికి మనం చెప్పిన మాట అమలు చేయడమే లక్ష్యం. ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ కూర్చొని మెసేజ్ చేసిన ఈరోజు మన సత్యన్న పంపిండి ఈ పని కావాలన్నా ఒక ముఖ్యమంత్రి నిమిషంలో స్పందించి పనిచేసేటువంటి అవకాశం మనకుంది. కనుక నలుమూలలో 300 గ్రామాలు 185 గ్రామ పంచాయతీల్లో పేదవాన్ని కళ్ళల్లో మనం వెలుగును చూడాలి. అదే మన లక్ష్యం. గుట్టలను ఆక్రమించిన, భూములను ఆక్రమించిన దొంగలను ఎవరిని కూడా వదిలేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక మీరందరూ కూడా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారు. నేను 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు, నాతోనున్న 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేస్తాం. రూపాయి లేకున్నా, ఎవరన్నా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లేని అనాథలున్నా మనమే వాళ్లకు ఇల్లు కట్టించి తీరుతాం. మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచే ఫారాల జిరాక్సులు తీసుకోండి. మీకు జిరాక్సులు లేకపోతే మా రంజిత్ జిరాక్స్ ఇస్తాడు. ఇస్తావా తమ్మి? ఇచ్చి ఆయనకున్నది తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని పేర్లు రాసిన మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మన కోఆర్డినేటర్ గా గాదర్ల అశోక్ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ దరఖాస్తుల నమోదు కొరకు వారిని మరి బాధ్యతగా తీసుకోవాలని, వారితో పాటు అప్పం కిషన్ గాని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గుమ్మడి శ్రీదేవి, ఇంకా జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని మీరు ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేయాలి. మనం 2 కంప్యూటర్ ఆపరేటర్లు పెడతాం. మీ సేవ మన సెంటర్లు కూడా మనలో ఉన్నాయి. ఎంబడే మనము గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నమోదు చేసి గ్రామాలలో ఎక్కడ సెంటర్ పోయినా ఆ మీ సేవ సెంటర్లో మల్లన్న కొరకు చేయండి, సత్యన్న కొరకు చేయండి అని ఫ్రీగా కొడుతూనే ఉంటా అంటారు. మీకేమి ఇబ్బందులు లేవు. ఉంటాయా? సపోర్ట్ చేయలేదా? గట్టిగా చెప్పారు, చేయిస్తారు కదా. కనుక చేయించి మనందరం ఇప్పుడు ఏమన్నాడు మల్లన్న, మాటలు చెప్పడం కాదు. నేను ఇక్కడ కూర్చున్నా, రాజేందర్ వచ్చిండు ఫంక్షన్ హాల్ ఇయ్యద్దని రమణారెడ్డి చెప్తే ఆగుతుందా? ఫంక్షన్ హాల్ ఇచ్చిండు, మీటింగ్ నడిచినాయి, వ్యవస్థ నడిచింది, అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైతే ఎక్కువ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో బాలు కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. కనుక మల్లన్న గొంతు ఇంకా పెరగాలే. ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ గొంతు అవసరం. కనుక ఆ గొంతును మనం గెలవాలంటే ఎక్కువ మెజార్టీ 33 జిల్లాలలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈరోజు ఈ నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలే 34లో 30 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. ఒక 4 తప్పిపోయి గెలిచిండ్రు, లొట్టపోయి అది కూడా. కనుక ఈ 34 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ మనది ఉండాలి, మన యొక్క ఓట్లు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి సమస్యల కొరకే రావాలి. ఫోటోల కొరకు సరే ఫోటోలు దిగితే దిగురు, కానీ బోకెలకు కండువలకు రావద్దని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము చదువుకుంటున్నాం. అన్ని కూడా ఈ మాట కొత్తదాకా ఉంటుంది గొంతున్నంతసేపు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మీరంతా కూడా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఉండాలి. పేర్లు కూడా చదవాలంటే లేట్ అవుతుంది. 8 మండలాలు, 8, 5, 40 మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా వాళ్ళ మండలంలో ఉన్న ముఖ్య లీడర్లని నేను ఆ లిస్ట్ రాసిన లిస్ట్ ఎక్కడదే ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారంగా మా వేదిక మీద ఉన్న మా సత్యనారాయణ రెడ్డి, మా ఎన్ఎస్ఆర్ సంపత్రావు కొద్దిగా ఏమన్నా 4 రూపాయలు అటో ఇటో అయితే సదిరి మన మండలంలో చూస్తారు. కొద్దిగా కూడా చూసి మొన్న కూడా ఎన్నికలలో మల్లన్న
మా ఎన్ఎస్ఆర్ కానీ మా సత్యనారాయణ రెడ్డి ఓట్ల ముందే వచ్చేడు. రమణారెడ్డితో 30 ఏళ్ళు పనిచేసాడు. మొన్న ఆ గుడి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ గుడి కూడా ప్రభుత్వ భూమి. అదేవిధంగా చెరువు శిఖం దానికి 10 కోట్లు చందాలు వసూలు చేసి దొబ్బిండు. అది పోయింది. మళ్ళా మా కలెక్టర్ 2.5 కోట్లు డిఎంఎఫ్టీలు ఇచ్చాడు. ఆ భర్తను కూడా పడతా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు నిజాయితీ పరుడని. ఇవన్నీ కూడా తేలుస్తా. మా మల్లన్న ఎవరికి చెప్పకుండా దెబ్బలు ఎత్తనే ఉన్నాడు, బట్టలు నిప్పుతూనే ఉన్నాడు. కనుక నేను పేపర్లతో సహా మంజూర్నగర్లో 37 మంది సీసీ రోడ్లు వేసారు. నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ నియమన్నా. ఆ గుంజుకున్న భూములన్నీ ఎవరి భూములు అయితే ఉన్నాయో వాళ్ళకు ఇప్పిస్తాం, పర్మిషన్లు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, మేము అండగా ఉంటాం. నేను క్యాంప్ ఆఫీస్ వెనుక 47 మంది బాధితులు ఉన్నారు. మంజూర్నగర్లో 37 మంది ఉన్నారు. ఇంకో కాడు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి పక్కా ఇల్లు కట్టిస్తాం. ఎవరిని వదిలేదు లేదు. కనుక మీ అన్ని కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ వేస్తే కనుక దీంతో చూసి ఈ రోజు నుంచే ఈ లిస్టులన్నీ కూడా ఉన్నాయి. ఇవి చదివితే మన భట్టు కరుణాకర్ నియోజకవర్గ కమిటీలో మెంబరు, మండల అర్బన్ కమిటీలో మీరున్న మన రాజేందర్ దేవను మీరందరు ఉన్నారు. చదవండి రవి సార్, చదవండి. భూపాలపల్లిలో దేవన్ అర్బన్ అధ్యక్షుడు పిప్పాల రాజేందర్, దాట్ల శ్రీనివాస్, అదేవిధంగా ముంజాల రవీందర్ గౌడ్ వచ్చిండనే కౌన్సిలర్ ఉండే కదా, శ్రీనివాస్ రవీందర్, భట్టు కరుణాకర్. మన భట్టు కరుణాకర్ జిల్లాలో చూస్తాడు, మండలంలో అర్బన్ కూడా చూడాలి. కరుణాకర్ చూడాలి. రామనేని రవీందర్, తర్వాత రూరల్ రామచంద్ర గారు మండల పార్టీ అధ్యక్షుడు. రామనేని కొద్దిగా పత్తిశేని చూసుకుంటూ ఇది కూడా చూడు. మా జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర అన్న అధ్యక్ష పేండా ఉన్నాడా ఇట్రా చూసి. మా అంబాల సీను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, కొద్దిగా గట్టిగా పనిచేయాలి. తోట రంజిత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి. మీరు చూసుకోవాలి. మీరు మీ గన్పూర్ నుంచి రేపాక రాజేందర్, పోషాల మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. బూక్యా సమ్మయ్య, తర్వాత వెంకన్న, కొత్త వెంకన్ననే సతను, తర్వాత మల్హల్ రావు, చిట్యాల మండలం గూట్ల తిరుపతి, తర్వాత మూల శంకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడా. మా జడ్పీటీసీ సమ్మన్న, మాజీ ఓరం సమ్మన్న గారు, అల్లంకొండ కుమార్, తర్వాత సర్వే శరత్ ఎంపీటీసీ, టేక్మట్ల కోటగిరి సతీష్, బండి శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, వంగ నరేష్, బండి రవీందర్. అట్లే రేగుండయి కూడా మేము రాసేస్తాం. కొద్దిగా వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి ఇట్లా రాలేదు. మొగులపల్లి ఆకుతోట కుమారస్వామి ఉన్నాడా, పల్లేని లింగారావు, బండి సుదర్శన్, పున్నం చందర్ ఎవరే పూర్ణ మరి చందర్ అని రాసిన పున్నం చందర్. ఓకే. వెంకటేశ్వర్లు దండా వెంకటేశ్వర రెడ్డి. ఓకేనా. తర్వాత నియోజకవర్గ మీరు తిరుపతి రాజు మన కేయూలో ప్రొఫెసర్ వారు. అసలు ఆయన నువ్వే కనున్నారు మండలంలో, గ్రాడ్యుయేట్లకు నువ్వే కనున్నారు. ఏమి నువ్వు కాన్సెన్స్ కూడా చూసుకో మన అశోక్ అన్నతో. ఓకేనే. మొన్న మా ఎన్నికలకు కూడా బాగా కష్టపడ్డావు. మిగతా కమిటీలు మండలాలు ఇద్దాం, అందరం కూడా కమిటీల సభ్యులం అన్నట్టే లెక్క. ఏమో రాజం నగర్ అందరం నాయకులమే, అందరం కమిటీల సభ్యులమే. కొద్దిగా బాధ్యత ఇద్దామని ఇచ్చినాం. ఎవ్రీడే మానిటరింగ్
అశోక్ వీళ్ళంతా కూడా చూస్తారు. నేను కూడా మన ఎవ్రీడే మిమ్మల్ని అందరికీ ఫోన్లు చేస్తా, మా పిఏ చేస్తాడు, నేను చేస్తా. మనము ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయి, అన్ని దరఖాస్తులు వస్తేనే అన్ని ఇళ్ళు వస్తాయి, మీకు 6 గ్యారెంటీ పథకాలు అందుతాయి. ఇలా పని చేయలేదు అనుకో, నేను కూడా అట్లనే చూస్తా. చూడాలవద్దా? మరి మీరు ఇక్కడి గురికొచ్చాడ పని చేయకపోతే గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంచండి. ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు 4 ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ ఇస్తానే. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు 4 ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ వస్తాయి. మీకు 4 పనులు 4 వ్యవహారాలు మరి మీకు ఎక్కువ జరుగుతాయి. ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, మొన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఆజం నగర్ ఉన్న మీ ఊళ్ళే తెల్లారితే నామినేషన్ మన ప్రచారం బంద్, సత్తను మనం గెలవాలి అంటాడు సింగరేట్ల. అరే నిన్న మొన్న మీ ఎంట పడితే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు గెలవాలంటే ఏంటంటే అరే సిపిఎం ఇంట్లేరన్నా గెలవాలి అంటాడు. ఈడ కూర్చున్న 2 రోజులు టీపీ టికెట్స్ మొత్తం ఖాళీ అయింది, మన దాంట్లో కలిసేది గెలిచి మళ్ళా కనుక మనం అందరం ఇప్పుడు అందరు వస్తారు, అందరు తీసుకొని మీకున్న గౌరవం మీకు ఉంటది. 6 నెలల్లో ఎన్నికలు గెలవాలి, ఎన్నికలలో మనం ఎన్నికలలో గెలవాలి. నేను కష్టపడ్డా మొదటి నుంచి ఈ పార్టీని జెండా మీద మోపిన కార్యకర్తలు కాపాడే బాధ్యత మీ కుటుంబ సభ్యునిగా సత్తన్నది. బాధ్యతలను ఆపకండి, శత్రువులను పెంచుకోకండి, 1 సైడ్ గా కావాలి. ఈ ఎన్నికలలో మనం గెలవాలి. 53,000 వచ్చినాయి, 63,000 రావాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 63,000 దాటాలి. మనం కనుక